కబుర్లు. నేను ఇప్పుడు చేయబోయేది గోదావరి సైడ్ పనసపట్టు కర్రీ. చాలా బాగుంటుంది. అటు గోదావరి సైడ్ అంతా మా అమ్మగారు, మా పుట్టిల్లు గోదావరి సైడ్. అక్కడ అందరూ ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి అన్నిటికీ పనసపట్టు కూర, కందా బచ్చలి ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఆ వెరైటీ ఇప్పుడు ఇక్కడ చేద్దామని. ఈ సైడ్ ఎవరికి తెలియదు కదా, అందుకని పనసపట్టు కూర తయారు చేస్తాను. ఇప్పుడు మీరు ఎలా ఉందో చూసి చేయండి. మీరు అందరూ చేసుకోవచ్చు ఇంట్లో. మా అమ్మగారి సైడ్ మాట ఇది, రాజమండ్రి సైడ్ మా అమ్మగారిది. అటు వాళ్ళు చూసి చేస్తున్నాను. ఇప్పుడు చూడండి. ఈ పనసపట్టు కూర కావాలని విజయవాడ అంతా తిరిగి తిరిగి తెప్పించాను. పనసపట్టు కూర మీరు చూస్తారని, టేస్ట్ చేస్తారని ఇప్పుడు తయారు చేస్తాను. చేసే పదార్థాలన్నీ చూపిస్తాను రండి. పనసపట్టు పచ్చిది ఇలాగా కొట్టించి చిన్న ముక్కల కింద కొట్టించి తీసుకొచ్చాను. ఇది నీళ్ళల్లో గిన్నెలో పోసి ఉడకపెట్టాలి. పనసపట్టు కూరలో కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 4, చింతపండు వేడి నీళ్ళు నానబెట్టుకుని 10 నిమిషాల ముందు పెట్టుకోవాలి, అల్లం వెల్లుల్లి. కూర కరిగిపోయాక ఆవాలు కాస్త వాటర్ పోసి మిక్సీ పట్టుకుని చివరన పెట్టాలి. కూరలు ఆన్ చేసుకుని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. పెట్టుకుని పనసపట్టు అందులో వేసుకోవాలి. ఇందులో వాటర్ పోసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక 10 నిమిషాలు ఉడకాలి. ఒక 10 నిమిషాలు ఉడికాక చూసారా, ఇలా మెత్తగా పనసపట్టు ఉడికిపోయింది. ఇప్పుడు ఇది చిల్లు దాంట్లో నీళ్ళంతా వాచ్ చేయాలి. ఇలాగా చిల్లు దాంట్లోకి కూర కర్రీ వేసేసుకుని నీళ్ళంతా పోయేదాకా పొడపడలాడుతూ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా మందపాటి గిన్నె పెట్టుకుని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. పోసుకుని ఒక స్పూను శనగపప్పు, పచ్చి శనగపప్పు, ఒక స్పూను మినపప్పు, గుళ్ళైనా పర్లేదు, చాయ్ పప్పు అయినా పర్లేదు, ఒక స్పూన్ ఆవాలు. అంటే ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ ఆవ పెడతాం కదా. కొద్దిగా ఇంగువ, పసుపు, పోపు చాలా బాగుంటుంది. పోపు కూడా చక్కగా ఉంటే కర్రీ కూడా చాలా బాగుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. బాగా వేగాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం కదా పనసపట్టు,
దగ్గరికి వచ్చేదాకా కలుపుకుని చూసారా, వేగుతుంటే మంచి వాసన వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో చింతపండులా గుజ్జు తీసుకుని ఇందులో వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం. కారం అక్కలేనప్పుడు తగ్గించుకోవాలి. అంటే కర్రీ అయిపోయింది. ఇది చల్లారాక ఇలాగా ఆవాలు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని గుజ్జులా చేసుకోవాలి. ఆవ పెట్టింది ఇది చల్లారాక వెయ్యాలి కర్రీలో. అప్పుడు చేదు వస్తుంది, వేడి మీద వేస్తే చేదు వస్తుంది. చల్లారాక ఇది వెయ్యాలి. పైన కొత్తిమీర కూడా కొంచెం పైన వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ కర్రీ చల్లారిపోయింది. నేను ఆవు పెట్టాను కదా, అది ఆవు పిండి ఇందులో వేసేయాలి. వేసి శుభ్రంగా కలపాలి. చూసారా, రెడీ అయిపోయింది. పనసపొట్టు కూర ఎంతో టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది రాజమండ్రి సైడ్ కాబట్టి మీరు కూడా తెప్పించుకుని ఇంట్లో చేయండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది. మీకు ఈ కూర నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే. మణి కొబ్బరి.